ఏదో నూడిల్స్ షాప్ లో జాయిన్ అయ్యాను కదా అనుకున్నాను కానీ నేనే నూడిల్ అయిపోతానని కల్లో కూడా అనుకోలేదు. ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తే ఆర్పి ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఫాస్ట్ అని రాయకుండా ఫాస్ట్ అని ఎందుకు రాసామంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఈడు ఫాస్ట్ లో కంటే పైకి పంపిస్తా ఉంటాడు. ఎవరి ప్రాణాలకు వాళ్ళే బాధ్యులు. ఎందుకంటే ఎక్కడైనా పోతే సామాన్లే పోతాయి, కానీ ఇక్కడికి వస్తే మనుషులు ప్రాణాలే పోతాయి. అందుకని అలా రాసాం. అయ్యా ఆకలి అయ్యా. మీరు కస్టమర్స్ లో లేరు, ఏరుకోరి కష్టాలు తెచ్చుకునే వాళ్ళే ఉన్నారు. అంటే ఆడొచ్చాక నీకు అర్థం అవుతుంది. ఇదంతా పక్కన పెట్టుగానే మీ దగ్గర ఫోన్ ఉంటే ఒకసారి కాల్ చేసి ఇంటికి మాట్లాడుకోండి. అదేరా వాళ్ళు పెట్టే రుచులకు మై మార్చి అక్కడ పడుకుండిపోయి ఉండిపోతే ఇంటి వాళ్ళు కంగారు పడతారు కదా, అందుకు ఫోన్ చేసుకోమంటున్నారు. మామూలుగా అయితే ఎవడైనా పోతే పక్కోడు గుట్టను కప్పుతాడు, నువ్వేంటో నీ గుట్ట నువ్వే కప్పుకుంటున్నావు. ముందు ఆయన పిల్లండి, నాకు ఆకలేసేస్తున్నా. ఎవరైనా డాక్టర్ని పరిచయం చేస్తారో లాయర్ని పరిచయం చేస్తారు, నేను మాత్రం మీకు చావుని పరిచయం చేస్తాను. చావేనా? అదేరా మనం ఫస్ట్ ఫుడ్ చావు అంటే చైనీస్ వాళ్ళు చింగ్ చాంగు చాంగ్ చింగ్ అని పేర్లు పెట్టుకుంటారు కదా, ఈ సఫ పేరు చావు అన్నమాట. సరేనండి చావు. సర్లే చావు. రెండు ఫ్రైడ్ రైస్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఫ్రైడ్ రైస్ అంటే మూగుడు పెట్టి దాంట్లో అన్నం పెట్టి గిరిటి పెట్టి తీసుకొని వచ్చే చేతిలో పెట్టి యారా తీసుకొచ్చావంటే వినయంగా కిందకి నిలబడి తీసుకొని వచ్చాను బాస్ అని చెప్పడానికి నేను ఏమైనా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని అనుకున్నారా? భారతీయ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మామూలుగా మందు కిక్కు తెలియాలంటే ఐస్ ఉండాలి, నీ లైఫ్ కిక్కు తెలియాలంటే నా ఫ్రైడ్ రైస్ ఉండాలి. అబ్బో మీరు ముందా పంచి డైలాగ్ అప్ప చెప్పి బాబు నాకు ఆ ఫ్రైడ్ రైస్ ఇవ్వండి. అతిగా వెయిట్ చేసే మగాడు అతిగా డైట్ చేసే ఆర్థిక సుఖపడినట్టు చరిత్రలో లేదు. చరిత్రలో లేనప్పుడు ఏ సైన్స్ లోనో మ్యాథ్స్ లోనో ఎత్తుకోవచ్చు కదా నువ్వు. రండి, ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చైర్లు వేసి కూర్చోబెడతారేటండి, మీరేటండి మాకు చేపలు వేసి కూర్చోబెట్టారు. అవతల పడతప్పుడు బాగుంటది కదా. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించబోతా ఉన్నాను అనమాట. నీకు స్టవ్ వెలిగెంతనట్టు ఉంది, నాకైతే ఆ చితి వెలిగెంతనట్టు ఉంది. అంత పెద్ద మూకుడే కదండి. అది మూకుడు కదా, అట్ల పేన వాడు బాది మూకుడు చేశాడు. నన్ను ఏం చేయమంటావు దానికి? అయ్యో బాబోయ్, ఈసారి వచ్చేసరికి అది పెద్ద బాణా అయిపోద్ది అనమాట. నీకు ఏమైనా పిచ్చికిని ఎక్కింది, ఎందుకు మళ్ళీ ఎందుకు వస్తావు నువ్వు? నోరు మూసుకో, వాడు తెలుసు కదా. అది సరేగానే ఆ గరిట బాగుందండి, ఎక్కడి నుంచి తెచ్చారు? అంటే ఇంతకు ముందు పడవ నడుపుకునేవాడు మాట అట్టేటట్టుకు వచ్చి తిప్పుకుంటున్నాడు అంతే. ఏమండి బాగా ఇస్తున్నారు, ఇంతకుముందు ఏం చేసేవారు? పంట పొలాలు యూరియా చల్లుకునేవాడు వీడు. అది సరేగాని ఏమండి హోటల్ బాగుంది, ఆమె చేసే విధానం కూడా బాగుంది. ఏంటండి ఇంత అందమైన హోటల్లో మట్టి దెబ్బ? అది మట్టి దెబ్బ కాదు, వీడు ఎప్పుడు తాలింపు సరికి అలా ఇసురుతూ ఉంటాడు కదా, అవి ఎప్పుడు మూకులో పడవ అక్కడ పడి పోగడిపోని. ఏం చేయమంటావు? బా గరిటి బాగా తిప్పుతున్నాడు, నచ్చు హీరో లాగా ఉన్నాడు. హీరో అంటే గుర్తొచ్చింది, అప్పట్లో కాంతారావు గారు ఉండేవారు కదా కత్తి ఫైట్. ఇతను ఇలా తెడ్డు తిప్పుతూ ఉంటే ఆపోజిట్ లో అతను కత్తి ఫైట్ నేర్చుకున్నాడు తెలిసే. సరేగానే మొత్తం తయారీ అందరూ పెట్టేసి మాటిట్టండి. అందరికి కలిపి మేము వేరే వేరే ఆర్డర్ ఇచ్చాము, ఒక దాంట్లో కలుపుతున్నారంటే మీరు అందరూ పోయి ఒక దుక్కుని కలపాలి కదా మిమ్మల్ని. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు అని చెప్తున్నాడు. ఇందాక నుంచి ఆకలి ఆకలి అని చూస్తున్నావు కదా, ఏదో హోటల్ వచ్చిందా? నీకు దండం పెడితే అట్ట పడితే ముసలాన్ని హ్యాండిల్ చేయకూడదు, వృద్ధాప్యుడు కదా, పింఛన్ బ్యాచ్ టెన్షన్ పడకూడదు మనం. అవునా, హైదరాబాద్ కి ఎందుకు వచ్చినావు నువ్వా? ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో కళ్ళు చెకప్ చేసుకుందామా? అమ్మాపురం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇక్కడ ఉందా, పక్క గల్లీలో ఉంది, కాస్త చూసుకోను కదా రావాలి నువ్వా. అదే కనిపిస్తే ఎల్వి ప్రసాద్ కి ఎందుకు వస్తావురా? శ్మశానానికి వెళ్ళవలసింది మర్చిపోయి ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాడు చూడండి. అది కరెక్ట్ అడ్రస్ కి వచ్చాడు, నువ్వే రాంగ్ అడ్రస్ కి వచ్చావు. నాగబాబు గారు నా బొట్టు జరిపేసినట్టు నిన్న అంతగానే చెప్పాను, కుంకుమ బొట్టు ఎట్టుకోవద్దు, స్టిక్కర్స్ కొనుక్కో, 10 రూపాయలకి 10 వస్తాయని. బొట్టు సరిపడప్పుడు మనిషి బాగానే కొట్టినట్టుంది నిన్న. ఆవిడ పెద్ద ఏం కొట్టలేదు, ప్రిన్సిపల్ దాంతో పోలితే ప్రిన్సిపల్ ఇంకా గట్టిగా కొట్టాడు. స్కూల్ ప్రిన్సిపల్ నిన్నెందుకు కొట్టాడా? నువ్వు డైలీ దీన్ని నాయంత్రం కదా, స్కూల్ పిల్లలకు స్కూల్లో పిల్లలు అందరూ పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నారు, ప్రిన్సిపల్ వచ్చి నన్ను లాక్కు మీద కొడుతున్నాడు. ఏమండి బా నాప్కిన్ బాగుందండి, మెత్తగా ఉంది. మరి మన సంస్థలో నాప్కిన్ ఎక్కడి నుంచి వచ్చింది? నాప్కిన్ కాదు, పొద్దు డబుల్ ఆమ్లెట్ వేసారు కదా, అదే అది. నాకు ఇచ్చిన 3 ఆమ్లెట్ అయితే నేను దుప్పటి కప్పుకుని పడుకుంటాను తెలుసా మీకు? సర్లేగానే నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పార్సిల్ చేసి పంపించాను కదా, డబ్బులు ఇంకా రాలేదేనా?
5 పార్సిల్. 5 అని మొత్తం 6 కదా? 5 పక్కన ఈ మధ్య కాలంలో నన్ను బొక్క చూపిస్తావు నువ్వు. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో గిరి, చెప్పు. రేపు మార్నింగ్ ఇచ్చే 60 రూపాయలు. మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నారు. మీరు ఎలా ఫ్రైడ్ రైస్ తిప్పి అలా గిర్రేసారా? అదే గిరిగాడు కొంపలో పడ్డదంట. అదే పొద్దున 60 తెచ్చి ఇచ్చేస్తాను, మీరేం కంగారు పడకండి అంటున్నాడు. ఇలా అపార్థం చేసుకోవడం కాదు, మనిషిని ఎంత నమ్ము చేస్తున్నాను. నీ దాంట్లో కంటెస్టెంట్ గానీ డబ్బులు ఇవ్వబడండి. ఏమండి అది సరే కానీ మీ వాడి చేసిన మంచి శైలి బాగుందండి. అన్నంలో కూడా మంచి మంటలు వస్తున్నాయి. ఏమండి ఎంత బాగుండదు? ఎక్కడ నేర్చుకున్నారు? అన్నంలో మంటలు వస్తారా? పిచ్చిన అన్నంలో ఆల్రెడీ కసాలు కలిపిన. ఓ రాను మీ ఫుడ్కి మీకు దండం లేవయ్యా, నువ్వు బతికి బాగానే ఉంది. ఏమండి ఫ్రైడ్ రైస్ లో కొద్దిగా ఆయిల్ తగ్గించండి. నేను ముందే చెప్పా ఫ్యాన్ ఏరియా ఏదో ఆరిపోతుందని. సర్లే గురుగారు, ఎవరి ప్లేట్లు పట్టుకోండి. గురుగారు ఇసిరేస్తారు, పట్టుకోండి. వాళ్ళు ఎవరినాడు క్యాష్ పట్టుకోండి. ఒక నిమిషం పడుతుందని గ్యారంటీ లేదు. ఎలా ఏంటి అసలు? ఎవరా నువ్వు వచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా. అది కాదు, నాకు ఫస్ట్ ఇది కూడా తెలియదు. ఏంటంటే రెడీనా? రెడీనా? రెడీయా? ఇదిగో నీ దాంట్లో ఎక్కువ పడ్డదే తిను. రాయ్ ప్లేట్ లో నోట్లో తప్ప అన్ని దెక్కల పడిందిరా. రాయ్ మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మేము తినడానికి రాలేదురా, నీకు తినిపించడానికి వచ్చాం. మా వాళ్ళందరూ నువ్వు పొట్టును పెట్టుకుంటారా? నెక్స్ట్ టీమ్ లీడర్ నేనే. నీ క్యాటర్ వద్దా? వాళ్ళే ఇబ్బంది పెట్టను నేను. అదొకండి. ఆచార్య గారు ముందుకు రండి. అయ్యా మహేష్ కి నేను ఇచ్చేటువంటి లెక్కల గురించి తెలుసుకున్నారా? క్షమించండి అయ్యా, ఇక్కడ మీరు మహేష్ కి ఇస్తున్నట్లు లేదయ్యా. మహేషే కాస్తో కోస్తో మీకు ఇస్తున్నట్లు ఉందయ్యా. అన్నయ్య మేము వేరే టీంలోకి వెళ్ళిపోతున్నాం అన్నయ్య. ఏంటా రాజా, ఏంటా మాటలు? నేను టీం లీడర్ గా 6 స్కిట్లు కూడా చేయలేదు, అంతలోనే హ్యాండ్ ఇచ్చి ఏదో స్కిట్ లోకి వెళ్ళిపోతావా? నీకు నాకు గొడవ అయితే 4 గోళ్ల మధ్యన కొట్టుకోవాలి గాని ఇలా పంచులతో పటాపంచులు చేసుకుని పరువు తీసుకోకూడదు రాజా. ఒక్కడు గుర్తు పెట్టుకో రాజా, మైక్ జారితే డైలాగులు దొబ్బుతాయి, డైలాగులు దొబ్బితే కామెంటులు పెరుగుతాయి రాజా. డైలాగ్ నీదే రాజా. మేము ఆల్రెడీ వేరే టీంలోకి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసేసుకున్నాం అన్నయ్య. అబ్బా, నిర్ణయం తీసేసుకున్నావా రాజా? ఆచార్య గారు అయ్యా వెళ్ళి స్కిట్లు పట్టండి. అమ్మా భారతి, భర్త ఎక్కడెక్కడో రిహార్సల్ చేసి ఇంటికి వస్తే రిలాక్స్ ఇవ్వాలి గానీ 2 lakhs బ్యూటీ పార్లర్ బిల్లు ఇవ్వకూడదమ్మా. భర్త స్కిట్లు చెడతప్పి ఇంటికి వస్తే విశ్వ వెంకీ స్కిట్లు చూపించి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి గానీ కంగారు పుట్టించకూడదమ్మా. అమ్మా భారతి, ఈ స్కిట్ లో ఎక్కడెక్కడ పంచులున్నాయో రాసి నాకే పూర్తిగా తెలియదమ్మా. ఈ రోజు తెచ్చి ఈ స్కిట్ బాధ్యతల మొత్తాన్ని నీ చేతుల్లో పెడుతున్నానమ్మా. దానికి సంబంధించిన పత్రాలు ఇవి. ఒకటి గుర్తు పెట్టుకో, నా ముఖంలో కామెడీ ఉన్నంత వరకు నా కంటెస్టెంట్లని నా నుంచి విడగొట్టడానికి ఏమాత్రం ఆలోచించకమ్మా. అమ్మా భారతి, కంటెస్టెంట్ల గురించి, వాళ్ళేసే కుళ్ళు చౌకుల గురించి ఒక ఆంగ్ల కవి బెస్ట్ కమెడియన్ ధనరాజు ఉన్నాడు తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ కంటెస్టెంట్ అండ్ టీమ్ లీడర్ ఇస్ ద వాచ్ అండ్ వాచ్మెన్ బట్ షుడ్ నాట్ బి లైక్ ఏ బ్యాట్ అండ్ బ్యాట్మ్యాన్. ఇదే పద్ధతి వేణుగారు ఏమన్నారు తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ కంటెస్టెంట్ అండ్ టీమ్ లీడర్ ఇస్ ద మల్లెమాల అండ్ అన్నపూర్ణ స్టూడియో బట్ షుడ్ నాట్ బి లైక్ ఏ ఫిలిం చాంబర్. ఎప్పుడో 1 year క్రితం రాసుకున్న స్కిట్ అమ్మా. పంచులు తక్కువైతే క్షమించు, అసలు స్కిట్టే తప్పిందనుకుంటే మన్నించు. భారతి, నేను ఆర్పి టీంలో ఉంటాను.
చాలా సంతోషం అమ్మా. ఈ కారణంగా ఆర్పి గారి ముఖంలో ఎప్పుడూ చూడలేనివి చూడాలనుకున్నాను, ఎప్పుడూ వినలేనివి వినాలనుకున్నానమ్మా. ఆయన నోటి నుంచి వచ్చి అర్థమయ్యేలా ఒక డైలాగ్ చాలమ్మా. ఆచార్య గారు చాలా సంతోషం. ఆచార్య గారు మీరు చెప్పిండే ఒక ప్రపంచానికి అర్థం కాలేదు, నేను చెప్తాను రండి. చాలా సంతోషం తల్లి, నీ కారణంగా ఆర్పి గారి ముఖంలో ఎప్పటికీ ఒకటి చూడలేంది అనుకున్నది ఒకటి చూశాను, ఎప్పటికీ ఆయన నోటికుండా వినలేంది అనుకున్నది ఒకటి విన్నాను. అదేంటో చెప్పమంటారా తల్లి? చెప్పినాయన. ఆయన ముఖంలో కామెడీ ఎక్స్ప్రెషన్, ఆయన నోటి వెంట అర్థమయ్యేలా ఓ డైలాగ్. చాలా సంతోషం తల్లి. ఆచార్య గారు వీలుంటే మళ్ళీ చెప్పండి. చాలా సంతోషం అమ్మా. మీ కారణంగా ఆర్పి గారి ముఖంలో ఎప్పుడు నేను చూడలేనివి చూడాలనుకున్నాను, ఎప్పుడు వినలేనివి వినాలనుకున్నానమ్మా. ఆచార్య గారు ఇప్పట్లో ఈ మెట్రో పనులు పూర్తిగా మీరు బయలుదేరండి. బావగారు నన్ను క్షమించండి బావగారు, మీరు ఇంత గొప్ప కామెడీ నేను తెలియక అనవసరంగా డైలాగ్ అనేసాను బావగారు. ఆ డైలాగ్ మళ్ళీ చెప్పమ్మా. నేను చెప్పింది చైతల్లి. బావగారు మీరు ఇంత బెస్ట్ కమెడీని తెలియక ఏమేమో అనేసాను. బావగారు నన్ను క్షమించండి. బావగారు ఇంత మంచి తీర్పు మీరు ఎట్టేస్తారు. అమ్మా నేను అక్కడ నిలబడుకుంటాను, వచ్చి డైలాగ్ చెప్పు. బావగారు మీరు ఇంత గొప్ప కామెడీ అనేది తెలియక అనేసాను బావగారు, దయచేసి నన్ను క్షమించండి బావగారు. బావగారు ఇంత గొప్ప గొప్ప తీర్పులు ఎలా ఇస్తారు బావగారు మీరు? నువ్వు ఇది ఎడిటింగ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? లేదు, అర్థమైపోయింది చెప్పంగానే. ఏమన్నావు నువ్వు? ఇలాంటి తీర్పు ఎలా ఇస్తున్నావు కదా? అవును బావగారు. ఒకసారి పైకి చూడు, లైట్లు ఆఫ్ చేస్తారు. తీర్పుకి సమయం ఆసనం అయినది, బయలుదేరదాం పదండి. రాయుడు పండు తీరా. అయ్యా విషం ఉండే ఆడే ఉండే, విషం ఉండే ఆడే ఉండే. అయ్యా మా ఇంటి ముందుగా వెళ్తున్నారు, కాస్త కాపీ నీళ్ళు తాగెళ్ళండి అయ్యా. నేను తీర్పు చెప్పే ముందు స్కిట్ కొట్టను వాడి ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. ఒకవేళ ఆడు స్కిట్ కొట్టిన పక్షంలో వాడింటికి వచ్చి కాఫీ కాదు కొడుకు నిండా భోజనం చేసి వెళ్తాను. తీరా బండి. అయిమేదిన క్యారెక్టర్ లో రే కేశరాజు అదేంటి చెల్లెలి క్యారెక్టర్ వేరే కదా, నువ్వు వచ్చేవేంటి? వాడు డబుల్ పేమెంట్ ఇస్తున్నాడు అందుకని మళ్ళీ ఎక్కాను. సర్లే డైలాగ్ చెప్పు. అన్నయ్య రేపు నువ్వు తీర్పిచ్చేది రచ్చరవికి తెలుసమ్మా. అన్న అవునన్నా అలాగా. అన్నయ్య రేపు నువ్వు తీర్పిచ్చేది రచ్చరవికి తెలుసమ్మా. వాడు తెలియక ఏదో చిన్న తప్పు చేశాడు, నువ్వు పెద్ద మనసు చేసుకుని ఎలా క్షమించే అన్నయ్య. నువ్వు కావాలంటే నేను రాసిన ప్రతి స్కిట్ని జబర్దస్త్ మీద నీకు దారాదత్తం చేస్తాను, అంతేగాని నేను నమ్మిన నీతిని న్యాయాన్ని ఎవరి కోసం వదులుకోను. తీరా బండి. మీరు చెప్పేదేమైనా ఉంటే ఈ బక్కరాయుడు గారికి చెప్పుకోండి. అయ్యా ఈ మధ్య రచ్చరవి స్కిట్లు చూసి చాలా హీనంగా ఉన్నాయ్యా, దయచేసి ఆ రచ్చరవి బారి నుండి మమ్మల్ని కాపాడండి అయ్యా. నువ్వు రచ్చరవికి ఏమవుతావు? నేను వీరాభిమాన్ని. నీ సాక్ష్యం చెల్లదు, పక్కకు పో. అయ్యా నేను చూశానయ్యా. నువ్వేమవుతావు? నేను నాగబాబు గారికి అసిస్టెంట్ అయ్యా. నీ సాక్ష్యం అసలే చెల్లదు, ఎల్లాయనకి గ్రీన్ టీ ఇవ్వు. నేను చూసాను తాతయ్య. ఏం చూసావు నాన్న? రాత్రి పోతే నేను నిద్రపోతున్నా, అందరు పిచ్చి కుక్కల్లా పరిగెడుతున్నారు తాతయ్య. ఏంటని టీవీలో ఆన్ చేసి చూస్తే రచ్చరవి స్కిట్ వస్తుంది తాతయ్య, అదే చూసాను తాతయ్య. ఏరా నీతి లేని కుక్క, నీ స్కిట్లు చూసే వాళ్ళకి పంచులు ప్రాసలు ఇచ్చి మినిమం కామెడీ చేయాలన్నావు, ఇంకిత జ్ఞానం కూడా లేదేరా నీకు? ఇదిగో స్కిట్టు. ఏ పంచులతో అయితే నువ్వు స్కిట్ను సర్వనాశనం చేసావో అదే ప్లేస్ లో నేనిచ్చే స్కిట్లతో కొత్త స్కిట్ నివ్వు. ఇదే ఈ బక్కరాయుడు ఇచ్చే తీర్పు. నీ తీర్పు నాకు నచ్చలేదు. ఆపరా ఆపరా ఆపరా, అంతకు మించి స్కిట్ లో లేని డైలాగ్ ఒక్కడి చెప్పినా నీ నాలుక చీరేస్తా. నా కళ్ళలోకి సూటిగా చూసి కామెడీ చేయలేండి నువ్వు
నా తీర్పుకి ఎదురు చెప్తావా? నాకు టేకులు రీటేకులు కాదురా ముఖ్యం. జనాల ఏంటది డైలాగ్ చెప్పు. జనాల కేకలు ముఖ్యం. జనాలు కేకలు రా నాకు ముఖ్యం. నాకు కావాల్సింది ఆటో పంచులు కాదురా, ఆటోమేటిక్ గా పేలే పంచులు రా ముఖ్యం. లొసుకులు కాదు నాకు ముఖ్యం. లేగులు లొసుకులు కాదురా ముఖ్యం. పంచులు పాదాలు రా ముఖ్యం. వాగు, నాకు వచ్చినప్పుడు నువ్వు చెప్పుకో, నాకు రాలేనప్పుడే చెప్పు. ఇదిగో రా స్కిట్టు, వెళ్ళరా కొట్టు. రే పండి తీరా. 2 ఒకట్ల 2, 2 రెళ్ళ 4, 2 మూల 6. బండేమి చేయొద్దు. ఆ రచ్చరమైన స్కిట్ లోంచి తీసేసి అప్పారావు గారి నోటికాడు కూడా పడగొట్టొద్దు. ఈ రోజు నుంచి ఎవడు వాడికి స్కిట్ రాయకూడదు, ఎవడు వాడి స్కిట్ లో యాక్ట్ చేయకూడదు. ఆ తర్వాత ఏంటి? మేకప్ వేయకూడదు, ఎవడు మేకప్ వేయకూడదు, ఎవడు వాడికి మైక్ పెట్టకూడదు. ఆ తర్వాత రైడు. ఎప్పుడైతే మనం తప్పుడు స్కిట్ ఇచ్చామో అప్పుడే మనం వెళ్ళిపోయినట్టు లెక్క. రానికి ఇంకా స్కిట్ లో ఏమైనా ఉందా? వెళ్ళొచ్చు కదా. ఏమండి ఆర్పి గారు, ఇప్పుడు రచ్చరవి స్కిట్ కొట్టకపోతే శిక్ష చేశారు, మీరు స్కిట్ కొట్టకపోతే ఏంటి పరిస్థితి? ఆ బోర్డు నీట్ గా పెట్టండి కొంచెం. ఆర్పి గారు, నేను అడిగేది మిమ్మల్ని. అవునులే, అర్థమవుతుందా మీకు? ఈ కెమెరా చూడు మొత్తం డస్టే. మీరు స్కిట్ కొట్టకపోతే ఏంటి బావగారు పరిస్థితి? మీరు తప్పు చేస్తున్నారమ్మా, మీరు తప్పు చేస్తున్నారు. ఆయన ఏమో మీకు 3000 రూపాయలు పేమెంట్ ఇచ్చి మిమ్మల్ని రమ్మంటే ఆయన స్కిట్ ఎప్పుడు కొడతాడు ఆయన తప్పుతున్నారమ్మా. 20 ఎపిసోడ్ నుంచి నేను చేస్తుంటే దిక్కుమాలోడు మనం కొట్టాడమ్మా 2 స్కిట్లు. అదే చెప్పుకుని బతుకుతాడమ్మా బయట. రాకేష్ కంటే నేనే గొప్పడు అనుకుంటాడమ్మా. ఆడు గొప్పడు కాదు, ఈడు గొప్పడు కాదు. నేను వెళ్ళిపోతున్నా. తారు రోడ్డులో బీరు దొరకక మందు ప్రయాణం, సరుకు ఎక్కడో స్టఫ్ ఏమిటో తెలియదు పాపం. ఇది డ్రై డే అని తెలుసు, ఒక్క బారు తెరవరని తెలుసు. డ్రై డేలో బారికెళ్ళిన బీరు దొరకదని తెలుసు, అయినా మందు ప్రయాణం. సరుకు ఎక్కడో స్టఫ్ ఏమిటో తెలియదు పాపం. పడుకోరా, నాకు దృష్టి. వైన్స్ ఆ బారు ఈ బీరు సెలయేరు, నన్ను గన్న వాళ్ళు మందేసిపోయారు. చిన్నారి చికెన్ ముక్క గొంతులోకి జారాక పెగ్గే వేశాక ఆ కిక్కే వేరింకా. గ్లాసులో ఐసేశాక కూలింగే అయ్యాక తగాని పీకల దాకా రాత్రంతా కెవ్వు కేక. వినిపించు పొలిమేర దాకా మందు గ్లాసుల చల్లని ఐసేసి గడగడ తాగేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ కిక్ వస్తుంది, నెక్స్ట్ కక్ వస్తుంది. ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకొని స్టఫ్ గా నంచుకుంటే ఏమొస్తుంది? ఫస్ట్ థ్రిల్ వస్తుంది, నెక్స్ట్ బిల్ వస్తుంది. బాటిల్ లేచిపోద్ది, గ్లాసులో పోసానంటే బాటిల్ 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 లేచిపోతురా. తడిగా తడివేళ నీకు తడిసిపోతుంది రో. వీని సినిమాను ఓకే చేస్తే బుక్ అయిపోతావు రో, తుప్పు అయిపోతావు రో, సంచికి బొక్క అయిపోతావు రో, అరటి తొక్క అయిపోతావు రో. లాడ్జ్ కలిపిన పెగ్గును చూస్తే పోతుందే మది పోతుంది, దాని పక్క స్టఫ్ను చూస్తే పోతుందే మది పోతుంది, 2 కలిపి టక్కున కొడితే పోతుందే మది పోతుంది. రాండి బీరు వైను ఉడక మొత్తం కలిపి కొట్టేస్తే పెగ్గేదో బాగుందే చలి, ఇంకా సోడుంటే సరి.
I'm a special officer with officer choice. బ్రాండీ బాటిల్ విస్కీ బాటిల్ ఏమంటున్నాయో ఫ్రిడ్జ్లో పెట్టిన బీరు బాటిల్ ఏమంటున్నాయో చెప్పేవో కాస్త స్టఫ్ ఇవ్వో చిల్డ్ బీర్ ఉంది పక్కన పెళ్ళాం లేసింది పెగ్గయ్యాలా వద్దా పెగ్గయ్యాలా వద్దా చాలా డ్రింక్ ఉంది కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది పెగ్గయ్యాలా వద్దా పెగ్గయ్యాలా వద్దా ఫ్రిడ్జ్ లోన ఫారెన్ సరుకు అట్టాగే ఉంది నేను కాస్త లాగ్ చేస్తే నా పిల్లం వేస్తుంది పెగ్గయ్యాలా వద్దా నాగబాబు గారు పెగ్గయ్యాలా వద్దా రోజా గారు పెగ్గయ్యాలా వద్దా రాబాబు గారు ఇటు మొహం మీద ఉయ్యాలా వద్దా రోజా గారు ఇటు మొహం మీద ఉయ్యాలా వద్దా అనసూయ గారు ఇటు మొహం మీద ఇటు మూతి ఒరే నేను కదరా పాడతానా మండు టెండల్లోన మెన్షన్ అవుతురం మంది నంచుకోను చూడ వేడి వేడిగా స్టఫ్ ఉంది గ్లాసులో ఐస్ వేసి కలపమంది వయసు ఎక్కితే కిక్కేరు నక్కేరు బ్రాండీ విస్కీ రెండు చాల్ బ్రాండీ విస్కీ రెండు నొక్క పాలిక నుండు తాగి తాగి చూడ రుచుల జలవేరు తప్పులందు చీకుల కిక్కు వేరయా మ్యాన్షన్ హౌస్ మామ తాగి తొందరగా పోదామా ఆహా ఓహో ఇంత అద్భుతంగా మనిషి అనేవాడు ఎవడు వాడు అందుకే వాడు పాడాడు చీకులకు చీరే కడితే నీలా ఉంటుంది ఇలా ఉంటుంది చిలకమ్మ పెగ్గే అమ్మ చింటి చింటి రాగాలే పాడాలంటే టింటి టింటి వచ్చిండే ఇలా మెల్లగా వచ్చిండే వస్తూ క్వార్టర్ తెచ్చిండే రెండు పెగ్గులు వేస్తానే నీ సంగతి చూస్తాను వచ్చిండే వస్తూ పెన్సిల్ తెచ్చిండే సన్నగా చెక్కిండే కూర్చుండే చెప్పలేని చోట కూర్చుండే గురుగా కూర్చొని వాడే గమ్మున నిలబడని వాడే ఇంకొకసారి నా హాస్టల్లో కనబడితే చొప్పు తీసుకుని కొడతా ఇలా ఎక్కడి నుంచే కాలమే క్వార్టరేసిందా అనగనగా జిల్లా ఉంది జిల్లాలోన ఊరు ఉంది ఊరులోన ఇల్లు ఉంది ఇల్లులోన ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్లోన బీరు ఉంది ఆ బీరు నాకే కావాలి ఆవకాయ నాకు తాగాలి ఆ బీరు నాకే కావాలి ఆవకాయ నాకు తాగాలి అరే ఓ నా ఒళ్ళంత మైకం చిన్నారి బుడ్డుతోట ఒళ్ళంత మైకం అయ్యో బీరు జారి ఇల్లంత అయ్యిందే పద్ద వంశపుల్లు తరిమేశారు జింజక్ 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 పోలీసులు కుమ్మేశారు జిండక జిండక పట్టుమని పదే పెగ్గులు రా ఒరి నాయన ఇంకో రెండు పెగ్గులు ఇవ్వరా ఒరి నాయన కోటర్ వేస్తే మోటార్ రాగదే ఓయమ్మ మోటార్ ఇంక మూత మోగులే ఓయమ్మ మోటార్ ఇంక మూత మోగులే ముత్యమల్లే మెరిసిపోయే మందు చుక్క నోటికిట్ట తాకగానే ఇంత కిక్క బారే షటరు తెరిసిందిలే నాటుకోడే స్టఫ్ పై కూసుందిలే ఊరే నాపై ఊసిందిలే నేను 90 వేస్తే మీకుందిలే ఎవ్రీబడి బారే షటరు తెరిసిందిలే నాటుకోడే స్టఫ్ పై కూసుందిలే ఊరే నాపై ఊసిందిలే నేను 90 వేస్తే మీకుందిలే పీరు చూడు
చూడు బారు చూడురా మామ బారుకెళ్ళే దారి చూడు దుర్గా వైన్స్ షటరు ముందు మామ తాగుబోతుల జోరే చూడు తెల్ల తెల్లని గ్లాసులోన మామ కరిగే చల్లని ఐసో తెల్ల గ్లాసులో మామ కరిగేనే చల్లని ఐసో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులోన మామ ట్రాఫిక్ పోలీసు కళ్ళే తిరుగు సొమ్ములమ్మి కొన్నారమ్ముర మామ సొమ్మసిల్లి పోతురు చూడు ఉల్లసంగా తాగుడు కాదు మామ ఉద్యమంలా తాగుతా చూడు మీరు చూడు బారు చూడ మామ బారికెళ్ళే దారి చూడా ఇదే కదా నా కదా ఒక రోజు కూడా మందులేంది గడవదు కదా నా కంటి పాప గుందర ఒక మాటరుంటే చాలుగా మీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోతిగా లెమను తెచ్చి పిండగా ఆలు చిప్సు నవలగా మైకములో తేలగా తాగుపోతులందు పెళ్ళైన తర్వాత నీ భార్య ఇంటికి వస్తే దాన్ని ఎలా చూసుకుంటావురా? దంచి కొడతానే ఐసి మందుల వేస్తే స్వర్గంలోన ఉన్నట్టుండే మోమాటాలే వద్దన్నానే చెరు కోటరు చాలునే ముందు తేరాదే శోభన గదిలోకి ఎవరైనా మందు తీసుకెళ్తాడా? అసలు అమ్మాయి నువ్వు ఎలా చూసుకుంటావో చెప్పరా? కుసుమన పిరులు తెచ్చి గ్లాసులోన ఉయ్యాలమ్మ ఉడుకుతున్న నాటుకోసి తెచ్చి కోసి వండాలమ్మ సుక్క వేసి ముక్కే రౌలితే ఆనందాలే వేరమ్మో పొలమ్మో రామమ్మో 11 దాటితే శాసులు పంటమ్మో అపైన బ్లాకుల పైసలు లేవమ్మో నా పరువు తీయడానికి పుట్టావు, ఏం చేస్తున్నావురా? నాగబాబు సారే రాజంబోళి నాకు ఇష్టం ఉన్న పాట పాడరా. ఇది రాత్రి వేళయని మందు దాగే సమయమని పడిపోతారు రానే కొట్టిండు పాడలు పడుకుంటూ. మందు తాగడం తప్పురా, సినిమాల్లో చూపించట్లేదా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని? అంటే ఇది తాగడం తప్పని ఉద్దేశం? తప్పు కదా? బ్రాండీలకు బిస్కీలకు జరిగిన ఈ సమరంలో లివర్లకు జరిగిన పోరాటంలో బ్రాండీలకు బిస్కీలకు జరిగిన ఈ సమరంలో కిడ్నీలకు లీవీర్లకు జరిగిన ఈ సమరంలో కళ్ళు కుండకే కట్టుబడని తీర్పు వైన్ షాపుకే అంకితమైనది. తప్ప నెవర్